ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు. ఈయనకి రాదు పాపం. రాకపోతే కనీసం పక్కవాడి వంక చూసి ఆ చదివిస్తున్న ఆయన ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదని కొంచెం సిగ్గుపడిపోయి, ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది, విష్ణు సహస్రనామం మనకి రాదు, వీళ్ళందరూనేమో గడగడగడగడగడగడ చదివేస్తున్నారు చక్కగాను, లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధగాని. కనీసం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రమో పెట్టుకుని జాగ్రత్తగా బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బాగా నేర్చుకుంటాడు. నేర్చుకుని ఇప్పుడు విష్ణు సహస్రం చదివే దగ్గరికి వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకి ఇచ్చేయండి, నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను నోటితో చదవగలను. అదో సంతోషం, అదో గర్వం, పోన్లేండి మంచిదే. అది ఇచ్చేసి అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాడు. పోని మంచిదే, ఏ విష్ణు సహస్రం గట్టిగా చదివావు, మంచిగా చదివావుగా, అన్నీ వంక పెడితే ఎలా? కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు ఏమైంది, కొన్నాళ్ళు అయింది, ఏమంటే ఎప్పుడు విష్ణు సహస్రమైనా ఇంకేమైనా చేద్దామండి. సరే అయితే